మై లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్లకు అదేవిధంగా ఇండియా గ్రో అగ్రికల్చర్ మందులు వాడుతున్నటువంటి రైతులందరికీ కూడా నమస్కారం. మన దగ్గర ఇప్పుడు ఒక రైతు ఉన్నారు, రామకృష్ణ గారు అని చెప్పేసి. ఈ భూవస్త్ర ప్యాకెట్లు తీసుకోవడానికి వచ్చారనమాట. గతంలో ఇదే భూవస్త్ర గురించి చెప్పినప్పుడు మా ప్రాంతంలో వాడరు అని చెప్పి రిజెక్ట్ చేశారు. అంత ఆసక్తి చూపించలేదు, వేయటానికి వేయలేదు. కానీ ఇప్పుడు అదే భూవస్త్ర కోసం అనేటువంటిది మన దగ్గరికి రావడం జరిగింది. నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అయినప్పటికీ పోయినసారి చెప్పినప్పుడు అసలు పత్తికి ఎవరు వెయ్యరు, మరి నేను వేస్తే అందరు నవ్వుతారు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఎవరు వేయండి నేను ఎందుకు వేస్తాను అనేటువంటి దాంతో రిజెక్ట్ చేయడం జరిగింది, వద్దా అన్నారు. కానీ ఇప్పుడు అదే పర్సన్ భూవస్త్ర అనేటువంటి దాన్ని పత్తికి, ఇది వేర్లను కొట్టేటువంటి పురుగులను చంపేసి వేరు వ్యవస్థను రక్షించి వేరు వ్యవస్థ పెరిగేలాగా చేసి న్యూట్రియంట్స్ను పైకి లిఫ్ట్ చేసి అందించేటువంటి ప్రోడక్ట్ అనమాట మందు. దీని గురించి చెప్పి వాడమన్నప్పుడు అసలు ఎవరు వేయరు, మాకు అసలు అలవాటే లేదు, మా ప్రాంతంలో అసలు ఎవరు వాడరు, మరి మిగతా దగ్గర వాడతారో వాడరు మాకైతే తెలియదు, కానీ మా దగ్గర అసలు ఎవరు వాడరు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వాడటానికి ముందుకు వచ్చారు. సో ఎందుకు వచ్చారు అనేటువంటిది తన మాటల్లో తెలుసుకుందాం. రామకృష్ణ గారు, చెప్పండి. పోయినసారి మీరు భూవస్త్ర చెప్పినప్పుడు వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు? మా దగ్గర వేయరు కాబట్టి వద్దన్నా. మీ దగ్గర వేయరు కాబట్టి వద్దన్నారు. ఓకే, సో ఇప్పుడు భూవస్త్ర అడుగుతున్నారు, భూవస్త్ర వేస్తాను అంటున్నారు. మరి మీ ప్రాంతంలో ఇప్పుడు కూడా వేరే వాళ్ళు అయితే వేయట్లేదు కదా, అసలు ఎప్పుడు వేయరు. మరి మీరు ఎలా వేద్దాం అనుకుంటున్నారు, మీరు ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మనం ఇప్పుడు వాడిన మందులు బట్టి, మీరు వాడినటువంటి మందులను బట్టి. మీరు ఏ ప్రోడక్ట్ వాడారు ఇండియా గ్రోకి సంబంధించి? గ్రో మ్యాజిక్ ఓలీఫ్. గ్రో మ్యాజిక్ ఒకటి, ఓలీఫ్ ఒకటి. ఓకే, గ్రో మ్యాజిక్ ఓలీఫ్ వల్ల మీకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి, మీరు ఏం గుర్తించారు? గ్రో మ్యాజిక్లో వచ్చేసి మన శాఖలు అనేవి బాగా అభివృద్ధి చెందాయి. మొక్కలు శాఖలు బాగా అభివృద్ధి చెందాయి. ఆ శాఖలతో పాటుగా పూత పిందెలు బాగా వచ్చాయి. పూత పిందె బాగా వచ్చింది, పూత వచ్చింది, నిలబడ్డది, పిందె బాగా ఇచ్చింది. పూత పిందె బాగా వచ్చింది. ఓకే, పూత పిందె బాగా వచ్చింది, శాఖలు బాగా వచ్చినాయి. ఓకే, తద్వారా దిగుబడి వచ్చింది. సో దిగుబడి మీకు మిగతా వాళ్ళకి తేడా కనిపించిందా? కనిపించింది, స్పష్టంగా కనిపించిందా, చూచాయిగా అట్లా కనిపించిందా? మన విత్తనానికి పక్కన విత్తనానికి తేడా చూసినప్పుడు చాలా వచ్చింది, దిగుబడిలో తేడా కనిపించింది. ఇప్పుడు మీరు వేసినటువంటి విత్తనమే వేసినటువంటి రైతులతో మీరు పోల్చి చూసుకున్నారా? చూసుకున్నాం. మీరు ఏ విత్తనం అయితే వాడారో అదే విత్తనం వాడినటువంటి రైతులు ఉంటారు కదా మీ చుట్టుపక్కల, ఉన్నారు. వాళ్లకు మీకు దిగుబడిలో తేడా వచ్చిందా? వచ్చింది. ఎంత తేడా ఉంది వాళ్లకు మీకు? 4 క్వింటాల్ తేడా. 4 క్వింటాల్ తేడా ఉంది. సో 4 క్వింటాల్ తేడా ఉండబట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇప్పుడు భూవస్త్ర నుంచి మొదలు పెడదామని అనుకుంటున్నారు, అంతేనా? ఓకే, సో చూడండి, ఇండియా గ్రోలో ఉన్నటువంటి ఓలీఫ్, గ్రో మ్యాజిక్ అనేటువంటిది వాడటం ద్వారా నమ్మకం బలపడి నిజంగానే ఫస్ట్ వీళ్ళు గుళికలు వాడమని చెప్పారు, అక్కడి నుంచి వాడితే ఇంకా కొంచెం మెరుగ్గా ఉండేది నాకు అనేటువంటి ఆ భావన కలిగి ఈ సంవత్సరం నేను మొదటి నుంచి ఇండియా గ్రో ప్రోడక్ట్ వాడాలి అనేటువంటి ఆలోచనకు రావడం జరిగింది. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఇండియా గ్రో ప్రోడక్ట్ అనమాట. సో మీలో ఎవరైనా సంశయంతో ఉన్నా కానీ దాన్ని వదిలిపెట్టండి. ఇండియా గ్రో ఏవైతే ఉన్నాయో ఇవి ది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట అగ్రికల్చర్ కోసం. ఆర్గానిక్గా, పూర్తి సర్టిఫైడ్ ఆర్గానిక్ అనమాట. ఇవి భూమిలో వేసేటువంటి భూ అస్త్ర అంటారు, భూమికి ఒక అస్త్రం లాంటిది. వేరు వ్యవస్థను రక్షిస్తుంది, అలాగే న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ అప్లిఫ్ట్ చేసి దీన్ని మొక్క ఎదుగుదలకు, వేరు వ్యవస్థ అభివృద్ధికి సపోర్ట్ చేస్తుంది. వేరు కొట్టేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో, పేడ పురుగులు, నత్తలు, టర్మైట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ తెల్లగా లావుగా ఉండేటువంటి వాటన్నిటిని కూడా భూమిలోనే పాతిపెట్టి అదే పురుగులను మొక్కకు ఎరువుగా మార్చి పడేస్తుంది అనమాట. అంత మాత్రమే కాకుండా భూమిలో ఉండేటువంటి మిత్రజీవులు ఏవైతే ఉన్నాయో, మిత్ర సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రతికే వాతావరణం కల్పిస్తుంది. తద్వారా రైతు ఎంత వ్యవసాయం చేస్తాడో సూక్ష్మజీవులు అంతే వ్యవసాయం చేసేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది భూవస్త్ర. ఇప్పటికే కెమికల్స్ ఉపయోగించి మన యొక్క భూమిలో ఉన్నటువంటి సారం అంతా కూడా పోయింది. కాబట్టి రైతు మిత్రులందరూ కూడాను ఈ భూవస్త్ర అనేటువంటి దాన్ని ఉపయోగిస్తూ దిగుబడిని పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
నమ్మకం అనేటువంటిది ఫస్ట్ ఉండదు. లేదు అనంటే రేట్ కంపారిజన్ చేసుకుంటాం. కానీ ఒక కింటానో, 2 కింటాలో దిగుబడి పెరిగినప్పుడు దీనికి పెట్టినటువంటి రేటు మర్చిపోతాం మనం. ఎంతో కాదసలు. మనుషులకిస్తే లేదా ఎవరికైనా తెలిసినటువంటి వాళ్ళకిస్తే మోసం చేస్తారేమో గానీ, ఒక మంచి ప్రొడక్ట్‌కి మీరు ఎప్పుడైనా ఒక రూపాయి ఖర్చు పెడితే మాత్రం అది మీకు తిరిగిస్తుంది. దానికి సాక్ష్యం మన రామకృష్ణ గారే. ఓకే. ఇండియా గ్రోలో మిగతా ప్రొడక్ట్స్ గూడా ఉన్నాయండి. అన్నీ గూడా వాడటానికి మీకు నమ్మకం కుదిరిందా? కుదిరింది. నమ్మకం కుదిరింది. చక్కగా అన్ని ఇండియా గ్రోలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వాడగలరు నమ్మకంగా. యెస్. ఓకే. ఇండియా గ్రోలో ఉన్నటువంటి మెడిసిన్ గురించి, అగ్రికల్చర్ మందుల గురించి మీకున్నటువంటి ఫీలింగ్ ఏమన్నా మా రైతులకి మీ మాటల్లో చెప్పగలుగుతారా? ఒక 2, 3 మాటలు? అంటే ప్రొడక్ట్‌లో అనేది దమ్ముందనమాట ఇండియా గ్రో. హ్మ్. ఈ ప్రొడక్ట్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. హ్మ్. ఓ ప్రొడక్ట్ వాడిన తర్వాత దాని మీద నమ్మకం కలిగింది మాకు. ఓకే. ఇక మిగతా వాటిని కూడా వాడుకోవచ్చు అన్న ఇది ఆలోచన. ఇప్పుడు జనరల్‌గానే చూస్తే కొంచెం మార్కెట్‌లో ఉన్నటువంటి దానికన్నా కొంచెం రేట్ ఎక్కువగా కనిపిస్తుంది గదా! కనిపిస్తుంది. సో, ఒక రైతుగా మీరే ఎలా చెప్తారు చెప్పండి? ఆ రేట్ ఎక్కువ ఓకే. బయట ఒక రూ. 1000 ఉంటే ఇదొక 1500 ఉంటే రూ. 500 అదనంగా పెట్టడం అంటే హ్మ్. ఎక్కువైపోతుంది గదా! అవును. సో, దాని విషయంలో రైతు ఎలా సాటిస్ఫై అవుతారు? రైతుకి ఏం లాభం జరుగుతుంది? ఎక్కువ ధర పెట్టడం వల్ల ఏంటి లాభం? రైతు సాటిస్ఫాక్షన్ అనేది దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడే. దిగుబడి ఎక్కువొచ్చినప్పుడు. మళ్ళీ రైతు అనుకునేది ఏందంటే పత్తికి ఇంత పెట్టుబడి అవసరమా? హ్మ్. 1500, 2000, 3000 ఎక్కువ హ్మ్. మందు కట్టలు. హ్మ్. ఇవన్నీ గుళికలు వాడటం ఎందుకు హ్మ్. అని అనుకుంటారు. ఒక 2 సార్లు మందు కొట్టేసి 2 సార్లు మందు కొస్తే పండిద్దిలే అనుకునే అనుకుంటారు. సమాజంలో ఉన్నప్పుడు. అవునా? అది పరిస్థితులు అలా ఉన్నాయి. పరిస్థితులు అలా ఉన్నాయి. బట్ ఏస్తే మాత్రం దాని దాని దిగుబడితో దిగుబడితో అర్థమవుతుంది అర్థమవుతుంది. రైతుకి. సో, అదండి. వాడి ఇది ఆ ప్రాంతంలో ఎవరు వాడకపోయినా నేను భూఅస్త్రాతో స్టార్ట్ చేస్తాననేటువంటి రామకృష్ణ గారి యొక్క అభిప్రాయము. మీరు కూడా మీ యొక్క వ్యవసాయాన్ని భూఅస్త్రాతో స్టార్ట్ చేయండి. మంచి దిగుబడి ఉంటుంది. మంచి రక్షణ ఉంటుంది మీ యొక్క వేరు వ్యవస్థకు. ఫంగల్ ఇన్ఫెక్షన్‌లను చాలా వరకు 90% దూరంగా ఉంచుతుంది. ది బెస్ట్ దిగుబడి మీ సొంతం అవుతుంది. వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ.